హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అంబ్రెల్లా షార్ట్ టాప్ స్టిచ్చింగ్ అయితే షేర్ చేస్తున్నానండి. దీనికి ముందు వీడియోలో కటింగ్ షేర్ చేశాను. అంటే లెహెంగా చిన్నదైపోయిందని చెప్పేసి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, క్లాత్ అది కూడా చాలా బావుందండి అని చెప్పేసి నేను కటింగ్ చేసి స్టిచ్ చేశానండి. సేమ్ ఇది రెడీమేడ్ అంబ్రెల్లా టాప్ లాగా ఉందండి. చాలా బావుంది. మనం ఏదైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకున్నాము అంటే, టైలరింగ్ నేర్చుకున్నాము అంటే పాతయి అయినా సరే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చక్కగా వేస్ట్ పోకుండా ఉంటాయన్నమాట. మన దగ్గరున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలా అనేది ఆలోచించుకొని చేసుకోవాలండి. ఇది నెక్ కూడా ఈ విధంగా పెట్టాను. వి వి నెక్ లాగా పెట్టాను. అంటే స్ట్రెయిట్ వీలా కాకుండా సైడ్ వచ్చేసరికి కొంచెం రౌండ్ వచ్చేలాగా వస్తదనమాట నెక్ అది కూడా చాలా బావుందండి. ఇదొచ్చేసి ఇప్పుడు నేను నిన్న ఫ్రంట్ కటింగ్ అయితే చేయలేదు. బ్యాక్ కటింగ్ అయితే చేసేసాను. బ్యాక్ పైకే ఉంటది కాబట్టి కట్ చేసేసుకున్నాను. ఫ్రంట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో పెట్టొచ్చని చెప్పి నిన్న చేయలేదండి. దీనికి ముందు వీడియోలో చేయలేదు. ఇప్పుడు ఇదొచ్చేసి ఆహ్, ఫ్రంట్ నెక్ లోతు 5 అంగుళాలు పెట్టుకుంటున్నానండి. వెడల్పొచ్చేసి 3 అంగుళాలు. బ్యాక్ కూడా 3 అంగుళాల వెడల్పు పెట్టానండి. అలాగే ఇక్కడ ఇలా ఎల్ షేప్‌లో మార్కింగ్ వేసేసుకున్నాక, ఇలా ఆర్మ్ హోల్ స్కేల్‌తో వి లాగా షేపొచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. స్ట్రెయిట్ వి కాకుండా కొంచెం రౌండ్ వి లాగా ఉంటదనమాట సైడు. ఇలా పెట్టుకుంటే బావుంటది. రెడీమేడ్ టాప్ లాగా ఉంటుందండి. అసలు మనం దేన్నైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకుంటే ఏది వేస్ట్ చేసుకోకుండా చక్కగా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు షార్ట్ టాప్‌లు ఫుల్లు ట్రెండింగ్‌లో ఉన్నాయి కదండీ! అలా యూజ్ అవుతుందని చెప్పి స్టిచ్చింగ్ చేశాను. నెక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసాను కదండీ! దీనిపైన ఒరిజినల్ పైన ఇది వేసేసి చుట్టూ కూడా ఆహ్, ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ చేసేసుకోవాలి. ఏ విధంగా ఉందో ఆ విధంగా సేమ్. మీకు ఇలా కుదరకపోతే కనుక నెక్ చుట్టూ కూడా గుండు సూదులులా పెట్టేసుకోండి. పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే రౌండ్ పర్ఫెక్ట్‌గా వస్తది మీకు. నాకిక్కడ అలవాటే కాబట్టి నేను స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఇలా కింద కార్నర్ దాకా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఏ షేప్ ఉంటే ఆ షేప్‌తో స్టిచ్ చేసేసుకొని, ఆ కార్నర్ దగ్గర సూది కిందకి దింపి పాదం పైకి లేపి మళ్ళీ రెండో సైడ్ గూడా స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ పాదాన్ని కిందకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. ఇప్పుడు కట్స్ ఇచ్చుకోవాలి. లేదు అంటే తిరగదనమాట నెక్. నెక్ తిరిగినప్పుడు కరెక్ట్‌గా ఉండదు. ఇలా మనం వేసిన స్టిచ్చు కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ లోపల వైపుకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని పైన టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇది కొంచెం బనీన్ క్లాత్ లాగా ఉందండి. కాబట్టి కొంచెం పైన టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్‌గా ఉంటదని చెప్పేసి నేను టాప్ స్టిచ్ వేస్తున్నానండి. లేదు అంటే ఐరన్ చేసేసుకున్నా సరిపోతది మామూలు క్లాతులైతే. ఇది కొంచెం బనీన్, రేయాన్ క్లాత్ అలా అన్నట్టుగా ఉందండి. చాలా మెత్తగా ఉంది. చాలా కంఫర్ట్‌గా ఉంటది పిల్లలకి కూడాను. దీన్ని జీన్స్ ప్యాంట్ మీదకైనా, ప్లాజో మీదకైనా, లెగిన్ మీదకైనా, దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చండి. చిన్నదైపోయిందని చెప్పేసి నేను ఎలాస్టిక్ అయ్యి కూడా పక్కకు తీసేసి ఇలా అంబ్రెల్లా టాప్ లాగా కట్ చేసి ఇలా స్టిచ్ అయితే చేస్తున్నానండి. ఎవరైనా నిన్న వీడియో చూడని వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నానండి. మిగిలిందంతా కూడా లైనింగ్‌ని మెయిన్ క్లాత్‌ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా మొత్తం చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. అరగంట టైం పెట్టుకుంటే మనకి ఈ అంబ్రెల్లా టాప్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ ఇంకా వేరే మోడల్స్ కూడా చూపిస్తానండి. ఏమైనా చిన్నవైపోయినయి ఏమన్నా ఉంటే మీకు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేశానండి. ఇక్కడొచ్చేసి లోపల వైపు ఖర్చులు కనపడకుండా ఉండాలని చెప్పేసి ఫస్టు పైకి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసేసుకొని షోల్డర్స్ చిన్నగా ఖర్చు తక్కువగా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందనుకుంటున్నాను వీడియోలో చూపించేది. ఇలా స్టిచ్ వేసేసుకున్నాక మళ్ళీ లోపల వైపు ఇంకో స్టిచ్చొస్తదండి. ఇప్పుడు ఇది చూసారు కదా! ఇలాగ. ఇలా లైనింగు 2 బయట వైపుకొచ్చేలాగా ఒక మళ్ళీ ఏమన్నా ఖర్చులెక్కువ ఉన్నాయనుకుంటే కట్ చేసేసుకుంటే సన్నగా మళ్ళీ స్టిచ్ వేసుకుంటే లోపల ఖర్చులు మీకు ఇదయిపోయాక చూపిస్తాను చూడండి స్టిచ్ అయిపోయాక. లోపల ఖర్చులకి పీస్‌లాగా లేకుండా చక్కగా నీట్‌గా రెడీమేడ్ టాప్‌లాగా ఉంటదనమాట. అలాగే 2 వైపులా కూడా డబుల్ స్టిచ్‌తో వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి. పెద్ద కష్టమేమి కాదు.
స్టిచ్చింగ్ నేర్చుకుంటే మనం ఎలాంటియి అయినా సరే కుట్టుకోవచ్చు. ఇదిగో చూసారు కదా! ఇక్కడ మీకు ఇలా ఖర్చులు కనపడకుండా లోపల వైపు నీట్‌గా ఉంటుంది. మనకి ఫ్రంటు, బ్యాకు అంతా కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వేయటం కోసం మిడిల్‌లో మనం టక్ ఇస్తాం కదా! షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి వేసుకుంటే అటు, ఇటు కూడా సమానంగా వస్తదనమాట. బిగినర్స్ ఇలా ట్రై చేశారనుకోండి అన్నీ సమానంగా వచ్చి కొంచెం కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుందనమాట. ఇలా చివరి వరకు కూడా ఇటు వేసేసాక రెండో సైడు తిప్పుకొని అటు కూడా వేసేసుకోవాలండి. ఈ పక్కనకి కూడా తిప్పేసి ఇటు కూడా వేసేసుకుంటున్నాను. డైరెక్ట్ చివరి నుంచి వేసేసుకున్నామనుకోండి, ఎక్కువ, తక్కువ వచ్చిందంటే కొంచెం స్టార్టింగ్ బిగినర్స్‌కి ఇబ్బందవుతుంది. కాబట్టి నేనిలా చూపిస్తున్నాను. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే వేసేసానండి. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఒకవైపునే చూపిస్తున్నాను. ఎందుకంటే రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే కదా స్టిచ్చింగ్ అని చెప్పేసి, ఇంకా ఒకవైపు మాత్రమే చూపిస్తున్నానండి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే ఇది కూడా అయిపోతుందనమాట. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి హ్యాండ్ దగ్గర నుంచి. హ్యాండ్స్ కూడా అంబ్రెల్లా కట్ వచ్చేలాగా వస్తుందనమాట. చాలా బావుంది. మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! ఇలా సైడ్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మొత్తం చివరి వరకు కూడా వేసేసుకోవాలి. దీనికి కట్స్ కూడా ఉండవు కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మీ పిల్లలకి ఎవరికైనా సరే ఇలా లెహెంగాస్ బోలెడు బోలెడు రేట్ పెట్టి తీసుకుంటాం మనం. వాటిలిని వేస్ట్ చేసుకోకుండా ఇలా టాప్‌లాగా కానీ, లేదంటే లాంగ్ ఫ్రాక్‌లాగా కూడా చేసుకోవచ్చండి. ఈసారి ఎప్పుడైనా అది కూడా షేర్ చేస్తాను. బాడీ పార్ట్‌కి దానికి తగ్గట్టుగా క్లాత్ దొరికిందనుకోండి తీసుకొని ఆహ్, షార్ట్ షార్ట్ ఫ్రాక్ గానీ, లేదంటే లాంగ్ ఫ్రాక్ గానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. మన ఇష్టం, మన టాలెంట్‌ని బట్టి ఉంటుందండి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి అటు ఇటు కూడా. ఇక్కడ నేను చివర నిన్న మీకు చెప్పాను కదా! ఆపోజిట్ థ్రెడ్‌తో రెడీమేడ్ లెహెంగా కాబట్టి ఇది ఆపోజిట్ థ్రెడ్‌తో ఇది ఓవర్‌లాక్ లాగా వచ్చిందండి. డార్క్ కలర్ థ్రెడ్ అనమాట. బ్రౌన్ కలర్. బావుంది కదా! అని చెప్పేసి నేను హ్యాండ్స్‌కిను, కింద టాప్‌కి అలా ఉంటుందని చెప్పేసి ఉంచేసాను. రెండో వైపు కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్‌లో అయితే ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా ఐడియాస్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్‌లో పెట్టారనుకోండి, నాకు వీలైనంత వరకు నేను అది స్టిచ్ చేసి షేర్ చేయటానికైతే ఆహ్, చూస్తానండి. టాప్ అయితే చాలా బావుందండి. నాకైతే చాలా నచ్చింది. రెడీమేడ్ టాప్‌లాగా చాలా బావుంది. మనం వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఇలా రీయూజ్ చేసుకోవచ్చనమాట. మన తెలివితేటలు ఉపయోగించి దాన్ని ఏది చేస్తే బావుంటదని చెప్పేసి చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయిపోయింది కాబట్టి నేను దీన్ని తిరగ తీసేసుకుంటున్నానండి. నార్మల్ బ్లౌజులు అన్నీ అందరూ చెప్తారండి. కానీ ఇటువంటియి గూడా ఆహ్, ట్రై చేస్తేనే మనకి అర్థమవుతుంది. మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నానండి. చాలా బావుందండి. మొత్తం అంతా కూడా చక్కగా నీట్‌గా అయిపోయిందండి. షార్ట్ టాప్‌లాగా మంచి రెడీమేడ్ టాప్‌లాగా రెడీ అయిపోయిందనమాట. క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది కాబట్టి కంఫర్ట్‌గా ఉంది. సమ్మర్‌లో అయినా ఈజీగా సరే వేసేసుకోవచ్చు. ఇదిగోండి హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. బెల్ హ్యాండ్‌లాగా చక్కగా ట్రెండింగ్ అంబ్రెల్లా టాప్ అనమాట ఇది. అలాగే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను వీడియో షేర్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీకు నచ్చితే ఛానెల్‌ని అయితే ఫాలో చేయొచ్చండి. ఇంతేనండి టాప్ అయితే చాలా బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.